అందరికీ నమస్తే అండి. అమరావతి రాజధాని అనేది కేవలం ఆ 4 నియోజకవర్గాలు అంటే మంగళగిరి, పెదకూరపాడు లేదా తాడికొండ, గుంటూరు, పొన్నూరు ఆ నియోజకవర్గాల సమస్య కాదు. లేదా కృష్ణా, గుంటూరు జిల్లాల సమస్య కాదు. రాష్ట్రం మొత్తం సమస్య. రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, ఖచ్చితంగా అమరావతి అయి ఉండాలి అని రాష్ట్రంలో మెజారిటీ పీపుల్ చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అయింది. ఇప్పటికీ కూడా మనకి శాశ్వత రాజధాని లేకుండా పోయిందనే బాధ, ఆవేదన చాలామందిలో ఉంది. ఏదో భూములు ఇచ్చిన 29,000 మంది రైతుల్లోనో, లేదంటే ఆ సమీప గ్రామాల్లోనో, లేదంటే అక్కడ రియల్ ఎస్టేట్ కోసం పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారుల్లోనో, లేదంటే అక్కడ ఇండస్ట్రీస్ కోసం రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ కోసం వస్తున్న పారిశ్రామిక వర్గాల్లోనో, లేదంటే అధికారంలోనో తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకుల్లోనో కాదు. సామాన్యుల్లో కూడా అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు, అటు విజయనగరం నుంచి ఇటు అనంతపురం వరకు సామాన్యుల్లో కూడా రాజధాని ఏంటి అంటే అమరావతి అయితే బెటర్ అనే చర్చకు వచ్చేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ఆడిన ఫెయిల్యూర్ డ్రామా, రాజకీయ డ్రామా ఏదైతే ఉందో అది ప్రజలకు అర్థమైపోయింది. 3 రాజధానులని, రాజధాని వికేంద్రీకరణ అని, వైజాగ్ రాజధాని అని, ఇవన్నీ రకరకాల మాటలు చెప్పి కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. కాబట్టి సో ఇంకా జనం రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మరు. అయితే ఒక కీలకమైన అంశాన్ని కూటమి గుర్తుపెట్టుకోవాలి. నాకెందుకో రాజధాని అమరావతి విషయంలో కూటమి వాళ్ళ అసమర్థత, పచ్చిగా చెప్పుకోవాలంటే చేతగానితనం పదే పదే నిరూపించుకుంటున్నారేమో అనిపిస్తుంది. సో కూటమి వాళ్ళు ఫీల్ అయినా పర్లేదు, వైసీపీ వాళ్ళు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తారు, అవసరమైతే 1000 సార్లు చెప్తారు. చెప్పిందే చెప్పి పదే పదే వేరు వ్యక్తులు అదే పాయింట్ చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసి, సొంత మీడియాలో ప్రచారం చేసి విపరీతంగా జనంలోకి వెళ్ళేలా చేస్తారు. అలా వైసీపీ వాళ్ళు చేసిన ప్రచారం మొదట్లో 2019కు ముందు చేసిన ప్రచారం అమరావతిలో కమ్మోళ్ళ రాజధాని, కమ్మోళ్ళు ఎక్కువ, భూములు ఇచ్చిన వాళ్ళు కమ్మోళ్ళు ఎక్కువ అని. కానీ అది అబద్ధం అని అందరికీ తెలిసిందే. కమ్మాస్ కంటే రెడ్డిలే అక్కడ భూములు ఎక్కువ మంది ఇచ్చారు, బీసీలే ఎక్కువ మంది ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ ఇచ్చారు. వాళ్ళందరితో కంపేర్ చేస్తే కమ్మ కమ్యూనిటీ వాళ్ళు భూములు ఇచ్చింది తక్కువే. సో అట్లా అప్పట్లో అలా ప్రచారం చేశారు. ఇప్పుడు 2 లక్షల కోట్లు ఖర్చు అయిపోద్ది, 2 లక్షల కోట్లు ఖర్చు అయిపోద్ది అనే ప్రచారం ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, విపరీతంగా చేస్తున్నారు. మరి దీనికి కూటమి నుంచి ఎవడో తిప్పికొట్టే సమర్థత లేదా? అసలు వాళ్ళకి మాట్లాడే సత్తా లేదా? అంత చేతకాంతనం ఎందుకు కూటమిలో ఉంటుందో నాకు అర్థం కావట్లా. నేను మళ్ళీ చెప్తున్నా, 2019కు ముందు వైసీపీ వాళ్ళు అమరావతి విషయంలో చేసిన అతిపెద్ద విష ప్రచారం అది కమ్మ రాజధాని, కమ్మోళ్ళు ఎక్కువ అని. కానీ అది కాదు అనేది ఆ తర్వాత వెల్లడైంది. అక్కడ భూములు ఇచ్చిన వర్గాల్లో అందరూ ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారా నిజం లేటుగా తెలిసింది. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది టీడీపీకి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు 2 లక్షల కోట్లు ఖర్చు అయిపోద్ది, 2 లక్షల కోట్లు ఖర్చు అయిపోద్దని పదే అబద్ధం చెప్తున్నారు. మరి ఎందుకని కూటమి తిప్పికొట్టట్లా? అసలు 2 లక్షల కోట్లు ఎందుకు ఖర్చు అవుద్దిరా నాయన అని ఎందుకు లెక్కలు చెప్పట్లా? ఇప్పుడు వరకు ఎంత ఖర్చు పెట్టారు, ఆ ఖర్చు పెట్టిన దానిలో ఎంత అప్పు తీసుకొచ్చారు, సో కేంద్రం ఎంత ఇచ్చింది, రాష్ట్రం ఎంత పెట్టింది, ఇంకా ఎంత ఖర్చు అవ్వబోతోంది, ఇదంతా ఏ విధంగా, అప్పు ఏ విధంగా తీరుస్తారు, సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని ఎందుకు అంటున్నారు, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ఎందుకు అంటున్నారు, భవిష్యత్తులో ఆదాయం ఏ మార్గాల్లో వస్తుంది, ఇంత ఆదాయం వస్తుందని అంచనా ఎంత ఉంది, దానిలో అప్పులు ఎంత తీరుస్తారు, రాష్ట్ర నిర్వహణకు, అమరావతి నిర్వహణకు ఎంత ఖర్చు చేస్తారు, ఇదంతా అంచనాలు ఏంటి అనేది చెప్పాలిగా. 2 లక్షల కోట్లు ఖర్చు అవ్వదు. నాకున్న ప్రాథమిక అవగాహన ప్రకారం ఒక 70,000 నుంచి 80,000 కోట్లు ఖర్చు అవుద్దని నేను అనుకుంటున్నా, నాకున్న ప్రాథమిక అవగాహన. కానీ అక్కడ ఉన్న అధికారులు, నిపుణులు, నిష్ణాతులు, పాలకులు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి క్లియర్ కట్గా దేనికి ఎంత అవుద్దో లెక్క తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు క్లియర్గా చెప్తే బెటర్ కదా. అప్పుడు రాష్ట్ర ప్రజలకు ఒక అవగాహన వస్తుంది. ఒక ట్రాన్స్పరెన్సీ మిస్ అయింది అమరావతి విషయంలో, అమరావతి పనుల విషయంలో ఒక అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ మిస్ అయింది. కూటమి వైపు నుంచి ఇది మిస్ అవ్వడం కారణంగా వైసీపీ వాళ్ళు పదే చెప్తున్న 2 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు ఖర్చు, 2 లక్షల కోట్లు ఖర్చు అనేది జనంలోకి విపరీతంగా వెళ్తోంది. అది కూటమికి నష్టం చేస్తుంది. మరి ఏం పెట్టుకుంటున్నారో, చెవిలో గడ్డి పెట్టుకుంటున్నారో, లేదంటే నోట్లో ఏమైనా అంటే మాట్లాడడానికి రావట్లేదో, లేదంటే చేతకాంతనమో, లేదంటే ఎవరైనా స్క్రిప్ట్ పంపించట్లేదేమో, కానీ కూటమి అసమర్థత, కూటమి చేతకాంతనం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఏమండి, వాళ్ళు 100 సార్లు చెప్తున్నారు, అవసరమైతే మీరు 200 సార్లు చెప్పండి. వాళ్ళు 2 లక్షల కోట్లు ఖర్చు అవుద్ది అని అన్న ప్రతిసారి మీరు చెప్పండి, కాదు 80,000 కోట్లు అవుద్ది, కాదు 1,00,000 కోట్లు అవుద్ది, ఆ 1,00,000 కోట్లు మేము ఎలా తీసుకొస్తామని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి అవసరమైతే. ఎందుకు చేయట్లా?
ఆ అమరావతి శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నారు. ఆయన మాట్లాడితే వారానికి ఓ 2, 3 సార్లు ఆ బిల్డింగు, ఈ బిల్డింగు చూడడం, ఆ ఐకానిక్ టవర్స్ 6 నెలల్లో అయిపోతాయి, అమరావతి పనులు 2028కి అయిపోతాయి, మళ్ళీ భూసేకరణ చేస్తాం, ఇలా పనికిమాలిన మాటలు మాట్లాడతారు. అక్కడ రైతులకి, రాష్ట్రానికి అవసరం లేని మాటలన్నీ మాట్లాడతాడు ఆయన. గాలిలో మేటలు కట్టే మాటలు మాట్లాడతాడు. అది రాజకీయంగా కూటమికి పనికిరావు, పాలనాపరంగా ప్రజలకి పనికిరావు. ఏదో ఆయనకు పేపర్లో ఫోటోలు వేయించుకోవడానికి, మీడియాలో ప్రచారం చేయించుకోవడానికి, హైప్ రావడానికి, మంత్రిగా ఆయన విపరీతంగా కష్టపడిపోతున్నారని బిల్డప్ కొట్టుకోవడానికి పనికొస్తాయేమో. బట్ వైసీపీకి చేస్తున్న విష ప్రచారానికి కూటమి చేయాల్సిన విషయ పరిజ్ఞాన ప్రచారం అది కాదు. వైసీపీ వాళ్ళు విషం ఎక్కిస్తున్నారు, వీళ్ళు విషయం చెప్పాలి. చెప్పాల్సిన బాధ్యత అధికార పక్షంలో ఉన్న కూటమికి ఉంది. 2 లక్షల కోట్లు ఖర్చు అవుద్దని వాళ్ళు వందల వేల సార్లు చెప్తుంటే వీళ్ళంత ఖర్చు అవ్వదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు దాదాపుగా 62,000 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. ఐకానిక్ టవర్స్ అయితేనేమి, హైకోర్టు అయితేనేమి, అసెంబ్లీ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, మౌలిక సదుపాయం అయితేనేమి, అక్కడ ల్యాండ్ డెవలప్మెంట్ అయితేనేమి, మొత్తం అంతా కలిపి 62,000 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. ఇవి అయిపోయాక మహా అయితే మరో 15,000 కోట్లు ఖర్చు అవుద్దేమో. అంటే మొత్తం మీద 80,000 కోట్లు ఖర్చు అవుద్ది. ఈ 80,000 కోట్లు కూడా ఆల్రెడీ 33,000 ఎకరాల భూములు ఇచ్చారు కదా రైతులు. రూపాయి కూడా ఖర్చు లేకుండా 33,000 ఎకరాల భూమి ల్యాండ్ బ్యాంక్ వచ్చింది కదా. ఆ ల్యాండ్ బ్యాంకులో కొంత అమ్మి వివిధ సంస్థలకు ఇవ్వడం ద్వారా వచ్చిన ఆదాయం, కొంత బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన అప్పు, వీటితో రాజధాని పనులు జరుగుతున్నాయి. సో ఏ ఒక్కటి కూడా ప్రజాధనం నుంచి ఖర్చు పెట్టట్లేదు అనేది ఎందుకు చెప్పట్లేదు? సో భవిష్యత్తులో అమరావతికి సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తుంది. ఇదిగో ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చెందింది, హైదరాబాద్ నుంచి సంవత్సరానికి ఒక 50,000 కోట్ల ఆదాయం వస్తుంది. బెంగళూరు అభివృద్ధి చెందింది, బెంగళూరు నుంచి సంవత్సరానికి ఒక 72,000 కోట్ల ఆదాయం వస్తుంది. చెన్నై తమిళనాడు రాజధానిగా ఉంది, చెన్నై నుంచి ఇంత ఆదాయం వస్తుంది. అలాగే అమరావతి నుంచి కూడా భవిష్యత్తులో సంవత్సరానికి ఒక 20,000 కోట్లు, 30,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దాని నుంచి మేము అప్పు తీరుస్తామో ఎందుకు చెప్పలేకపోతున్నారు? అసలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది జనంలో అవగాహన ఎందుకు కల్పించలేకపోతున్నారు? సామాన్యుడిలో వైసీపీ వాళ్ళ ప్రశ్నలు, వైసీపీ వాళ్ళు సంధిస్తున్న ప్రశ్నలు, వైసీపీ వాళ్ళు చేస్తున్న విష ప్రచారం సామాన్యుడి మైండ్లోకి వెళ్ళిపోతున్నాయి. అవి ఆ మైండ్లోంచి తుంచేసి వాస్తవాన్ని ఎందుకు కూటమి వాళ్ళు చూపించలేకపోతున్నారు? మాట్లాడడం రాదా? సబ్జెక్ట్ లేదా పైనుంచి ఎవడైనా స్క్రిప్ట్ ఇవ్వాలా? ఇలా చేసే నష్టపోతారు కదా. ఇలా చేసి నష్టపోతారు. రేపు పొద్దున ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఏది జనంలో తిరిగి 50 ఏళ్ళ అనుభవం తమ్ముళ్ళు నాది 50 ఏళ్ళ అనుభవం, నేను అలా చేశా ఇలా చేశా, మళ్ళీ సంపద సృష్టిస్తా, మళ్ళీ అద్భుతం చేస్తాను, జనంలోకి వెళ్ళి తిరగడం తప్ప ఇంకేం చేయలేరు. అప్పుడు ఓడిపోయిన తర్వాత ఇంక చేసేదేం లేదు. ఎంత అనుభవం ఉన్నా చేసేదేం లేదు. జరగాల్సిన నష్టం జరగకముందే అప్రమత్తం అవ్వాలి. నష్టం జరిగిపోయిన తర్వాత అయ్యో అని ఏడిసే కంటే నష్టం జరగకముందు అప్రమత్తం అవ్వాలి. ఆ అప్రమత్తత కూటమిలో లేదు. 2019కి ముందు అలా అప్రమత్తంగా లేరు, నష్టపోయారు. ఇప్పుడు ఆ అప్రమత్తం ఉండట్లా, నష్టపోతున్నారు. వీలైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారిని మార్చండి. సరైన సమర్థత, సరైన విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళని పెట్టి సబ్జెక్ట్ 1 డెలివరీ చేయండి. అమరావతి పనుల విషయంలో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ నిరూపించుకోండి. ఎప్పుడు ఏ బిల్డింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత నిధులు ఇచ్చారు, ఎంత పూర్తి చేయాల్సి ఉంది, ఎంత పూర్తయింది అనేది ఒక వెబ్సైట్లో అఫీషియల్గా పెట్టండి. దానికి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది అఫీషియల్గా పెట్టండి. ఎందుకు పెట్టట్లా? సిఆర్డీఏ అఫీషియల్ వెబ్సైట్లో ఎందుకు పెట్టట్లా? రైతులు ఇచ్చిన భూముల వివరాలు ఎందుకు పెట్టట్లా? వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్ల వివరాలు ఎందుకు పెట్టట్లా? దానికి ఎంత ఖర్చు అయిందో ఎందుకు పెట్టట్లా? ఎవరెవరి నుంచి ఎంత అప్పు తీసుకున్నారో ఎందుకు పెట్టట్లా? సో ఇలా అమరావతి విషయంలో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ లేకపోతే మాత్రం వీళ్ళు ఇలాగే డొంక తిరుగుడు చేస్తే కూటమి నష్టపోద్ది. ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు చేస్తున్న విష ప్రచారం జనంలోకి వెళ్తుంది. అది రాష్ట్రానికి నష్టం. కూటమి నష్టపోతే నష్టపోని, ఆ పార్టీ పోతే పోని, కానీ అది రాష్ట్రానికి నష్టం కదా, రాష్ట్ర ప్రజలకు నష్టం కదా. సో అందుకని నేను ఇలా మాట్లాడాల్సి వస్తుందన్నమాట. థ్యాంక్ యూ.